హలో భయ్య, ఈరోజు మనం పడిపడి లేచే మనసు సినిమా గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సినిమా గురించి ప్రీ రిలీజ్ అప్పుడు మంచి హైప్ ఉండే, ఎందుకంటే టీజర్స్ బాగున్నాయి, ట్రైలర్స్ బాగున్నాయి, సాయి పల్లవి, శర్వానంద్ ఫ్రెష్ పేరు, సాంగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ప్రీ రిలీజ్ హైప్ తగ్గట్టే మూవీ ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చినాయి. అండ్ స్టార్టింగ్ మూవీ ఫస్ట్ 1 hour వాజ్ హిలేరియస్, అంటే ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ కామెడీ అనుకోవచ్చు అనమాట. కానీ ఈ మూవీ యాక్చువల్లీ చెప్పాలంటే అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అంటే సార్ట్ ఆఫ్ ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ ఫ్లాప్ అని అనుకోవచ్చు మనం. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ లైక్ అవర్ ఫీలింగ్. ఓకే, ఇలా జరిగి ఉండకపోతే రిజల్ట్ బాగుండేదేమో, అండ్ కొన్ని మనకి పక్కగా తెలిసిపోతాయి, అరే ఇలా చేయకూడదురా అని. సో ఈరోజు మాకు అలా అనిపించిన 1-2 విషయాల గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో హియర్ వి గో. సో బిఫోర్ బిగినింగ్, స్పాయిలర్స్. సినిమా చూడని వాళ్ళు ఆర్ చూడాలి అనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో ఇక్కడితో చూడటం ఆపేసేయండి. సో సినిమా విషయానికి వస్తే భయ్య, సినిమా యాక్చువల్లీ మంచిగా స్టార్ట్ అవుతుంది. అండ్ వన్స్ ద లీడ్ క్యారెక్టర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ అండ్ వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ గ్యాంగ్తో కామెడీ కానివ్వండి, అండ్ యాక్చువల్లీ సాయి పల్లవి ఫాదర్ మురళీ శర్మ గారితో కామెడీ బిట్స్ కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఇస్ లైక్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మూవీ ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే, ఫస్ట్ ప్లాట్ పాయింట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బేసిక్గా చాలా ఇంపార్టెంట్ సీన్ అండ్ చాలా ఎమోషనల్ సీన్ అనమాట అది. ఏది, శర్వానంద్ నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పే పాయింట్. థియేటర్లో ఇది చూస్తున్నప్పుడు భయ్య, బిగ్ స్క్రీన్ మీద నార్మల్గా స్టార్ట్ అయిన కాన్వర్జేషన్ కరెక్ట్గా ఎప్పుడైతే టెంపోకి వెళ్తుంది అనుకుంటున్న టైంలో, ఎప్పుడైతే మీడియం షాట్స్, క్లోజ్అప్ షాట్స్ తీసుకున్న టైంలో గ్రీన్ స్క్రీన్ యూజ్ చేశారనమాట. అంటే ఆన్ లొకేషన్ కాకుండా ఎక్కడో ఇండోర్లో షూట్ చేస్తా వెనకాల గ్రీన్ స్క్రీన్ పెట్టి ముందు యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు అనమాట. బేసిక్గా వన్ బిగ్ థింగ్ ఏంటంటే, అంత ఇంపార్టెంట్ లేని సీన్లో బ్యాడ్ సీజీఐని జనాలు వదిలేస్తారు. కానీ ఎప్పుడైతే మూవీకి దాదాపు చెప్పాలంటే ఒక హార్ట్ ఆ సీన్, బేసిక్గా ఆ సీన్లోనే బ్యాడ్ గ్రాఫిక్స్ ఉండేసరికి ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ, అంటే ఆడియన్స్కి మనకి సైకలాజికల్ ఒకటి ఉంటుంది భయ్య, తప్పులుంటే అరే ఇది ఇదిరా అని చెప్పేసి ముందు అది కనెక్ట్ అయిపోద్ది అనమాట. అండ్ లిటరల్లీ దట్స్ వాట్ హ్యాపెన్. నాకు అలానే జరిగింది. నా చుట్టుపక్కల అరే ఏంట్రా ఇది గ్రాఫిక్స్ భయ్య అవి అని చెప్పేసి అరిచిన వాళ్ళు కూడా ఉన్నారు, అది యూఎస్లో. సో ఆ ఎమోషన్ ఎంతున్నా కరెక్ట్గా ఇంపార్టెంట్ సీన్ ఎప్పుడైనా సరే ఫ్రేమింగ్ అని ఏదైనా పర్ఫెక్ట్ ఉండాలి భయ్య. కొంచెం మిస్టేక్ అయినా అంటే, ఎందుకంటే ఎమోషన్ నుంచి డీవియేట్ అయ్యే సీక్వెన్స్లో you should never have like this half-baked CG అనమాట. సో దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. కానీ ఏంటంటే వెంటనే ఇంటర్వెల్ రావటం వల్ల ఏమైంది, ఫస్ట్ హాఫ్లో ఉన్న హై ఎంటర్టైన్మెంట్ వాల్యూకి ఇది ఓకే అటు ఇటు ఉన్న పీపుల్ వర్ లైక్ హ్యాపీ, ఓకే బాగానే ఉంది అని. ద బిగ్గెస్ట్ బ్లెండర్ హను చేసింది సెకండ్ హాఫ్లో భయ్య. సో కమింగ్ టు ద సెకండ్ హాఫ్, ఈ మూవీ సెకండ్ హాఫ్ భయ్య బర్డింగ్ రైటర్స్కి ఒక మంచి కేస్ స్టడీ అనమాట. అంటే ఆడియన్స్కి ఏ విషయం ముందే చెప్పాలి, ముందే చెప్పేస్తే దాని అడ్వాంటేజెస్ ఏంటి, దాయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. దట్స్ లిటరలీ వాట్ హ్యాపెన్ విత్ పడిపడి లేచే మనసు. అంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ 5-10 minutesలో మనకి ఎస్టాబ్లిష్ అయ్యేదేంటి, సమ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల సాయి పల్లవి రాలేదనుకుని శర్వానంద్ కూడా సాయి పల్లవితో నేను రాను అంటాడు. ఓకే, దానివల్ల ఒక సార్ట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ వచ్చి సాయి పల్లవి నాకు ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది ఇది అది అని చెప్పేసి మూవీ గోస్ ఆన్ ఇన్ దట్ వే. కాకపోతే ఏంటి, శర్వానంద్కి సాయి పల్లవి వచ్చిందని తెలుసు. ఓకే, సో సాయి పల్లవికి శర్వానంద్ చెప్పేయచ్చు కదా అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆర్ జస్ట్ ఏంటి వచ్చారు రాలేదు అన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్కి మాట్లాడుకుంటే అయిపోతుంది. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ చిన్నదా పెద్దదా అనే దాని మీద కూడా చాలా వెయిటేజ్ ఉంటుంది. టోటల్ డ్రామా జరుగుతున్నప్పుడు థియేటర్లో సెకండ్ హాఫ్ మొత్తం ఇప్పుడు శర్వానంద్ నేను మళ్ళీ ప్రేమిస్తాను, సో ఇదంతా జరుగుతున్నప్పుడు మనకెలా అనిపిస్తుంది, సాయి పల్లవి డ్రామా ఆడుతుంది అనిపిస్తుంది. ఎందుకు డ్రామా ఆడుతుంది ఏంటి, అరే మాట్లాడుకుంటే అయిపోద్ది కదా, ఎందుకు దీనికి ఇంత సాగదీస్తున్న డైరెక్టర్, అవసరమా అని చెప్పేసి దాదాపు తలగొట్టేసుకుంటాం. కానీ బేసిక్గా ఫర్ సపోజ్ క్లైమాక్స్లో రివీల్ చేసింది ఏదైతే ముందే ఆడియన్స్కి కనుక రివీల్ చేసేసి ఉంటే, ఇలా సాయి పల్లవికి నిజంగానే రెట్రోగేడ్ అమ్నీషియా ఉంది ఇలా అని, ఇది శర్వాకి రివీల్ కాకుండా ఓన్లీ సాయి పల్లవి కనుక రివీల్ చేసి ఉంటే, సాయి పల్లవి ఒక బర్డన్ని బాధని ఆడియన్స్ ఎవ్రీ స్టేజ్లో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. సో డ్రామా అనేది ఇంకొంచెం మంచిగా, డ్రామా అనేది అప్పుడు ఆడియన్స్ విల్ ట్రావెల్ విత్ హర్,
ఆడియన్స్ విల్ ఫీల్ హర్ పెయిన్ బేసిక్గా. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అంటే లిటరల్లీ హను డిడ్ ఏ గ్రేవ్ మిస్టేక్ బై రివీలింగ్ ఇట్ ఇన్ ద ఎండ్. అప్పటికి వచ్చేసరికి మూవీ 45 minutes ఇట్స్ అన్బేరబుల్ అన్నట్టే ఉంటుంది. ఎందుకు జనాలకి ముందు కాన్ఫ్లిక్ట్లో అరే చిన్నది మాట్లాడుకుంటే అయిపోద్ది కదా, దీనికి ఎంత చేయాలా అనే దాని మీద ఎక్కువ ఉండేసరికి క్లైమాక్స్లో రివీల్ చేసిన తర్వాత కొంచెం ఎంత మంచిగా ఉన్నా పాస్ట్ 45 minutes ఇబ్బంది వల్ల పీపుల్ మళ్ళీ కనెక్ట్ కాలేకపోయారు. సో దట్స్ వై మోస్ట్లీ దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే ఇంపార్టెంట్ సీన్స్లో కనుక బ్యాడ్ CGI ఉంటే ఎమోషన్ ఏదన్నా కానివ్వండి ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. అండ్ సెకండ్లీ ఒక సార్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఆ కాన్ఫ్లిక్ట్ రేంజ్ అంతా, సో దాన్ని బట్టి అది అప్పుడే కనుక రిజాల్వ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంటే ఇప్పుడే రిజాల్వ్ చేసేస్తేనే బెటర్. బికాజ్ అట్లాంటి చిన్నదాని వల్ల ఆడియన్స్కి చాలా చిన్నగా అనిపిస్తుంది. అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనే ఉంటుంది లిటరల్లీ చెప్పాలంటే. సో ఈ 2 విషయాలు పడిపడి లేచే మనసు నుంచి మెయిన్ నేర్చుకున్నవి. సో మీరు మాతో అంగీకరిస్తున్నారా? ఆర్ ఇఫ్ యూ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ ఈస్ రాంగ్ అనాలిసిస్, యు ఆర్ వెల్కమ్ టు కీప్ యువర్ వ్యూస్ ఇన్ ద కామెంట్స్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.